అయినా దోసకి ప్రతిసారి చట్నీ, సాగు, కుర్మాలు ఇవే తింటే ఎట్లా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా తింటుండాలి. అండ్ దీని పేరు అనపకాయలు మీకు తెలుసు. అండ్ నేను ఇప్పుడు చూపించే రెసిపీ వచ్చేసి దీన్ని మేము ఇస్కిత్ బేళే సారు అని అంటాము. డిసెంబర్ ఎండింగ్ వస్తే చాలు ఇంకా మా ఇంట్లో ఇదే రెసిపీ ఉంటుంది మ్యాక్సిమము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మసాలాలు పచ్చిమిర్చి, ఆనియన్, ధనియాల పొడి, కొబ్బరి, టొమాటో, కొంచెం మసాలాకు అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పచ్చి వాసన పోయేటట్టు అండ్ దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఫ్రై చేసిన దాన్ని ఒక ప్యాన్లో ఇంకా మనం కొంచెము బిర్యానీ ఆకు అండ్ లవంగ, చెక్క ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత. అండ్ దాని తర్వాత కొద్దిగా ఆనియన్ వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అవి వచ్చే వరకు. తర్వాత ఈ మనము పొట్టు తీసిన ఆనపకాయలు ఏముంటాయి కదా, దాన్ని వేసి కూడా ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్ అలానే. అండ్ దీంతో పాటు మనం కావాలంటే పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత బాగా వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ చేయాలి. తర్వాత ఒక 20 మినిట్స్ వరకు ఉడికితే చాలా, ఎక్కువ కూడా అవసరం లేదు, తింటే ఉంటుంది. అండ్ దీన్ని దోశకు మాత్రమే కాదు ఇడ్లీకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీరు ఎలా ఉంటుందని. సీరియస్గా అందరికీ అంత బాగా నచ్చుతుంది ఇది. మాకైతే చాలా ఫేవరెట్. అండ్ ప్రాసెస్ కొద్దిగా లేట్ బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. బాయ్.